ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఆ జాతకుడికి ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అవుతాయా లేదా, అలాగే ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు జరగడంలో ప్రముఖమైన పాత్ర వహించేటువంటి గ్రహాలు ఏమిటి, స్థానాలు ఏమిటి, వీటిని ఏ విధంగా అనలైజ్ చేయాలి అనేది తెలుసుకున్నాము. కరెంట్లీ ఇప్పుడున్నటువంటి సొసైటీలో చూసినట్టయితే చాలా మటుకు లవ్ మ్యారేజెస్ అనేవి సక్సెస్ అవ్వడము చూస్తున్నాము, అలాగే అది ఫెయిల్యూర్ అవడం కూడా చూస్తున్నాము. అయితే ఒక హారోస్కోప్లో మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ అవ్వడానికి ఎంతవరకు స్కోప్ ఉంది, అలాగే లవ్ మ్యారేజ్ అయిన తర్వాత అది సక్సెస్ అవ్వడానికి ఎంతవరకు ప్లానెటరీ ప్రామిస్ ఉంది అనేది అనలైజ్ చేద్దాము. ముఖ్యంగా ఎప్పుడైతే లవ్ రిలేటెడ్ ఇష్యూస్ని మనం అనలైజ్ చేస్తామో చూడవలసినటువంటి ప్రధానమైన గ్రహము శుక్రుడు, అలాగే మనకు కారకుడు అయినటువంటి చంద్రుడు, అలాగే స్థానాలు 5th హౌస్ 11th హౌస్, ఇక మ్యారేజ్కి సంబంధించిన స్థానం 7th హౌస్. సో వీటి యొక్క పొజిషన్స్, వీటి యొక్క రిలేషన్ కనుక మనం కేర్ఫుల్గా అనలైజ్ చేసినట్టయితే ఎంతవరకు అసలు లవ్ అనేది ట్రిగర్ అవుతుందా లేదా, అలాగే ఆ లవ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రిలేషన్ అది మ్యారేజ్ దాకా వెళ్తుందా లేదా, మ్యారేజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పడానికి మనకి వీలుంటుంది. అయితే ఇలా చెప్పేటువంటి ప్రాసెస్లో మనము ఈ 5th హౌస్ కావచ్చు, 11th హౌస్ కావచ్చు, వీటిని లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచే కాకుండా ఉపపాద లగ్నం నుంచి, అలాగే దారపాదం నుంచి కూడా చూడాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక మనం సమగ్రంగా కనుక అనలైజ్ చేసినట్టయితే మనకి ఒక ఐడియా అనేది వస్తుంది, ఈ లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుందా లేదా. ఒక్కొక్కసారి మ్యారేజ్ అయిన కొన్ని నెలలకే వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుని విడిపోవడం కూడా మనం చూడొచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఈ లవ్ రిలేషన్ అనేది మ్యారేజ్ దాకా తీసుకువెళ్ళొచ్చా లేదా అని డిసైడ్ చేయడంలో ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైతే ప్లానటరీ అలైన్మెంట్ ఇది మనకి క్లూస్ అనేది ఇస్తాయి. అయితే ఒక స్థానం గురించి బ్రీఫ్గా మాట్లాడుకుంటూ వస్తున్నట్టయితే 5th హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో ఇటువంటి శుక్రుడు ఈ ప్రేమ వ్యవహారాన్ని ట్రిగర్ చేయడానికి కారణమవుతాడు. అయితే కేవలం శుక్రుడు 5th హౌస్లో ఉన్నంత మాత్రాన లవ్ అఫేర్స్ ఉంటాయని చెప్పడానికి లేదు. ఆ వీనస్ యొక్క మహాదశ కానీ కనీసం అంతర్దశ కానీ నడుస్తూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక 5th హౌస్లో ఉన్న శుక్రుడు ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినటువంటి కుజుడితో, రాహుతో, శనితో రిలేషన్లో ఉంటాడు, అలాగే 6, 8, 12 లార్డ్స్, 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ వీళ్ళు శుక్రుడితో కలిసి 5th హౌస్లో ఉంటారు. అటువంటి దశ నడుస్తున్నప్పుడు వారికి అంతర్దశ కానీ వారికి ఈ లవ్ రిలేషన్లో ఎంటర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే లగ్నం నుంచి 5th హౌసే కాకుండా చంద్రుడి నుంచి 5th హౌస్, అలాగే శుక్రుడి నుంచి 5th హౌస్లో కూడా మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడం అనేది కొంతవరకు లవ్ ఇష్యూస్ ఇచ్చి దానివల్ల ప్రాబ్లమ్స్ రావడం అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ 5th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా కొంతవరకు లవ్ ఇష్యూస్ అనేది ఇవ్వడానికి కారణమవుతాడు. అలాగే 11th హౌస్ కూడా ఇటువంటి లవ్ రిలేషన్స్లో ఎంటర్ అవ్వడము, దానివల్ల హ్యాపీనెస్ కావచ్చు, సారో కావచ్చు, అంటే ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు కలగడము, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 11th హౌస్. 5th హౌస్కి 11th హౌస్ ఆపోజిట్ కాబట్టి 5th హౌస్లో ఏవైతే జరుగుతాయో దానికి సంబంధించిన యాక్టివిటీస్ యొక్క సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ డిసైడ్ చేయడంలో 11th హౌస్ యొక్క పాత్ర ఉంటుంది. ఈ విధంగా 5th హౌస్ లార్డ్, 5th హౌస్లో వీనస్, మూన్, అలాగే మ్యాలిఫిక్ ప్లానెట్స్ అనేటువంటి రాహువు, శని, కుజ ఇటువంటి ప్లానెట్స్ కానీ 5th హౌస్లో ఉంటే తప్పకుండా వారికి లవ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి జరిగి దానివల్ల కొంత మనస్తాపానికి గురవడము ఇటువంటి ఈవెంట్స్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఉపపాద లగ్నం నుంచి 5th హౌస్, ఉపపాద లగ్నం నుంచి 11th హౌస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే A7 అంటామంటే దారపాదం నుంచి కూడా ఈ హౌసెస్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం కారకుడైనటువంటి చంద్రుడు బలంగా శుక్రుడితో సంబంధం కలిగి 5th హౌస్లో ఉంటాడు, అలాగే 5th లార్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా వీనస్తో రిలేట్ అయి ఉంటాడు. అటువంటి సందర్భంలో ఇటువంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఇక ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజన్, అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అంటే అమ్మాయి కంటే అబ్బాయి చిన్నవాడు అవడము,
ఇటువంటి మ్యారేజెస్కి రాహు యొక్క పాత్రని, శని యొక్క పాత్రని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కనుక వీనస్ మీద, 5th హౌస్ మీద స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వారి యొక్క మ్యారేజ్ ఒక అన్కన్వెన్షనల్ మ్యారేజ్గా ఉండడానికి చాలా స్ట్రాంగ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే 5th హౌస్ అనేది ఎలా అయితే లవ్ అఫేర్స్కి సంబంధించిన హౌస్, 11th హౌస్ కూడా, 7th హౌస్ అనేది మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌస్. 5th హౌస్లో ప్లానెట్స్ లవ్ సక్సెస్కి హెల్ప్ చేసినప్పటికీ 7th హౌస్ అఫెక్ట్ అయినట్టయితే, 7th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నట్టయితే, అలాగే 7th లార్డ్ ఎఫెక్ట్ అయినట్టయితే వారి యొక్క లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళినా కానీ ఆ మ్యారేజ్ అనేది అన్సక్సెస్ఫుల్గా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా బాగా ఉన్నప్పుడే లవ్ అయి అది మ్యారేజ్ దాకా వెళ్ళి సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ అనేది ఉండడానికి జాతకుడికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి రెండు కూడా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ లవ్ సక్సెస్ అయినా మ్యారేజ్ అనేది సక్సెస్ కాదు అనుకున్నప్పుడు ఆ లవ్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లకుండా ఉండడం వల్ల కొంతవరకు మెంటల్ టెన్షన్ కావచ్చు, ఆ నెగిటివిటీని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పాత్ర శుక్రుడు యొక్క 12th హౌస్ ప్లేస్మెంట్. ఈ 12th హౌస్ ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో వారికి మల్టిపుల్ రిలేషన్స్, అలాగే మోర్ దెన్ వన్ మ్యారేజ్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రతి వారికి కూడా 12th శుక్రుడిని వాళ్ళందరికీ ఇది అప్లై చేయకూడదు. ప్రధానంగా ఈ 12th హౌస్ కనుక మిథునమైనట్టయితే ఈ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే కర్కాటక లగ్నానికి శుక్రుడు కనుక 12th హౌస్లో ఉండి ఆరుద్ర నక్షత్రంలో, అంటే రాహు యొక్క నక్షత్రంలో ఉండి రాహువుతో కలిసి ఉండడం, లేదా బుధుడుతో కలిసి రాహుతో కలిసి శుక్రుడు ఉండడము, లేదా కుజుడితో కలిసి ఉండడం, లేదా కుజుడు చూస్తూ ఉండడము, శని వంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ చూస్తూ ఉండడం, ఇటువంటివి కనుక జరిగినట్టయితే వారికి లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. వాళ్ళకి మోర్ దెన్ వన్ మ్యారేజ్ కూడా ఇండికేట్ చేస్తుంది ఇటువంటి కాంబినేషన్. ప్రధానంగా ఆ కాంబినేషన్లో రవి కనుక ఇన్వాల్వ్ అయినట్టయితే. అయితే ఇప్పుడు చెప్పినటువంటి కాంబినేషన్ ఉపపాద లగ్నం నుంచి దార పాదం నుంచి కూడా మనం అప్లై చేసి కొంతవరకు అనాలిసిస్ చేయొచ్చు. ఇదే విధమైనటువంటి పోకడని కలిగిస్తుంది ఈ ప్లేస్మెంట్. అలాగే 5th లార్డ్ కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీళ్ళు ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయ్యి దుస్థానాల్లో ఉంటారో అప్పుడు కూడా ఈ లవ్ మ్యారేజెస్ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. 5th లార్డ్కి 7th లార్డ్కి మధ్య రిలేషన్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో, నెగిటివ్గా ఉంటుందో అది మ్యారేజ్ సక్సెస్ని అంతగా ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ 5th హౌస్ 5th లార్డ్, 5th హౌస్ లార్డ్, 7th హౌస్ 7th హౌస్ లార్డ్ ఇద్దరు కూడా ఈ ప్లానెట్స్, ఈ స్థానాలు ఎప్పుడు కూడా అఫెక్ట్ కాకుండా బెనిఫిక్ ప్లానెట్స్తో స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే లవ్ మ్యారేజ్ అయ్యి అది సక్సెస్ఫుల్ మ్యారేజ్గా రూపొందడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 5th హౌస్లో రాహు ప్లేస్మెంట్ ముఖ్యంగా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది. 5th హౌస్లో ఎప్పుడైతే రాహు ఉంటాడో అదొక అన్కన్వెన్షనల్ లవ్ అఫేర్కి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి రాహుతో కనుక చంద్రుడు కానీ, కుజుడు కానీ, శని కానీ, శుక్రుడు కానీ ఉన్నట్టయితే అవకాశాలు మరింత బలపడతాయి. కాబట్టి అటువంటి విషయంలో ఒకవేళ లవ్ రిలేషన్కి ఎంటర్ అయినా కానీ అది మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అని అనలైజ్ చేసేటప్పుడు తప్పకుండా 7th హౌస్ 7th హౌస్ లార్డ్ యొక్క స్ట్రెంగ్త్ను మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. 7th హౌస్ కనుక వీక్గా ఉన్నట్టయితే, ఈ 5th లార్డ్కి 7th హౌస్కి రిలేషన్ అనేది వీక్గా ఉన్నట్టయితే తప్పకుండా లవ్ మ్యారేజ్ అనేది మ్యారేజ్ తర్వాత అన్హ్యాపీ ఈవెంట్స్కి దారితీసి బ్రేక్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా లవ్ మ్యారేజ్ విషయంలో, కులాంతర వివాహాల విషయంలో చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి డెసిషన్స్ తీసుకోవడం వల్ల పోస్ట్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్, అంటే వివాహం అయిన తర్వాత కలిగేటువంటి సమస్యల్ని ముందే చాలా మటుకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చాలా మటుకు ఈ ప్రేమ వ్యవహారాలు ఇంపల్సివ్గా ఉంటాయి. అంటే ఒక ఎమోషనల్ టెండెన్సీతో, ఒక ఉద్రేకంలో వాళ్ళు ఆ రిలేషన్లో ఎంటర్ అయ్యి మ్యారేజ్ దాకా వెళ్ళి అవి బ్రేక్ అవుతూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. అటువంటి సందర్భాల్లో మనం చూసినట్టయితే స్ట్రాంగ్ మూన్ అక్కడ ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉండడం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే మన కారకుడైన మూన్ ఎప్పుడైతే 5th హౌస్తో, వీనస్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటారో వాళ్ళు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎవరిని లెక్క చేయకుండా మ్యారేజ్ అనేది చేసుకోవడము, ఆ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడము, ఇటువంటివి కూడా చూస్తూ ఉంటాం. ఇటువంటి సందర్భంలో చంద్రుడి యొక్క పాత్రని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాలి. చంద్రుడి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ చంద్రుడి యొక్క పాత్ర,
శుక్రుడి యొక్క పాత్ర, అలాగే 5th హౌస్, 7th హౌస్, 12th హౌస్, 11th హౌస్, వీటి యొక్క రోల్ని కనుక మనం కేర్ఫుల్గా అనలైజ్ చేసినట్టయితే ఈ లవ్ అనేది మ్యారేజ్ దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుందా లేదా అని మనకు ఒక ఇండికేషన్ ఇవ్వడానికి ఈ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా కేసెస్లో చూస్తున్నట్టయితే లవ్ మ్యారేజెస్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత బ్రేక్ అవుతుండడం చూస్తూ ఉన్నాం. ఇటువంటి బ్రేకేజెస్ని ముందుగానే అవాయిడ్ చేయడానికి కాస్త అస్ట్రాలజికల్ అనాలిసిస్ చేసి ముందుగానే మ్యారేజ్ దాకా వెళ్లకుండా డ్రాప్ అయినట్టయితే ఆ ప్రాబ్లమ్స్ని నివారించుకోవడానికి పురుష ప్రయత్నంగా మన వంతు మనం కొంత ప్రయత్నం చేసినటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ హౌసెస్ 5th, 11th, 7th హౌసెస్ని కేర్ఫుల్గా స్టడీ చేయడం, అలాగే 12th హౌస్ యొక్క అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 12th హౌస్లో వీనస్ యొక్క ప్లేస్మెంట్ అనేది మ్యారిటల్ హ్యాపీనెస్ని చాలా చాలా ఇంపాక్ట్ చేసేటువంటి ప్లేస్మెంట్. ఇటువంటి వీనస్ కనుక ఇటువంటి హౌస్లో ఉన్నట్టయితే 12th హౌస్లో దాన్ని చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేసి ఏ అఫ్లిక్షన్స్ లేనప్పుడు మాత్రమే అది హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా 12th హౌస్లో వీనస్ ఉండి మ్యాలిఫిక్ ప్లానెట్స్తో ఉన్నట్టయితే ప్రత్యేకంగా మగవారి జాతకంలో వారికి మల్టిపుల్ అఫైర్స్, వివాహం తర్వాత కూడా సంబంధాలు ఉండడము, ఇటువంటి చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవడం అనేది ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్కి సహాయపడేటువంటి ఒక అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. వేరసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కాస్త కేర్ఫుల్గా అనలైజ్ చేసి లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి, ఉపపాదాలకు నుంచి, దారపాదం నుంచి అనాలిసిస్ చేసి నిర్ణయం తీసుకున్నట్టయితే వీలైనంత వరకు నెగిటివ్ రిజల్ట్స్ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీమేల్ హారోస్కోప్లో అంటే స్త్రీ జాతకంలో గురువు కనుక 5th హౌస్ లార్డ్షిప్ తీసుకుని 7th హౌస్తో రిలేషన్లో వీక్గా ఉన్న, అఫ్లిక్ట్ అయినా మ్యారేజ్ తర్వాత, లవ్ మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీల విషయంలో జూపిటర్ యొక్క ప్లేస్మెంటు, జూపిటర్ యొక్క లార్డ్షిప్, ఏ ప్లానెట్స్తో కలిసి ఉన్నాడు, ఇవి పరిగణలోకి తీసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఉదాహరణకి ఏ హారోస్కోప్ అయినా సరే, మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, శుక్రుడు కనుక కుజుడితో స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ ఘర్షణ వాతావరణం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్లానెటరీ నేచర్ని బట్టి వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేది అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అయినటువంటి మార్స్తో కనుక కుజుడు రిలేషన్లో ఉండి అది మ్యారేజ్ పోర్ట్ఫోలియో కనుక వీక్గా ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత, లవ్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇన్ని యాంగిల్స్లో కూడా ఈ ప్లానెట్స్ని, ఈ స్థానాలని అనలైజ్ చేసి ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల వీలైనంత వరకు మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంచుకోవడానికి ఒక ప్రయత్నం అయితే మనం చేసినట్టు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ని తప్పించుకోవడానికి కూడా మన వంతు ప్రయత్నం మనం చేసినట్టుగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.